హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. ధృవ మూవీతో ఫామ్లోకి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత రంగస్థలం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్కి అందరి నుంచి కూడా ప్రశంసలు అందాయండి. వినికిడి లోపంతో మరి ఆడియన్స్ అందరినీ మెప్పించాడు. ఇక ఆ తర్వాత తేజోస్తో వినయ విజయరామ మూవీతో మన ముందుకు వచ్చాడు. కానీ బోయపాటి డైరెక్షన్లో వచ్చిన వినయ విజయరామ మూవీ ఆడియన్స్ను అంతగా మెప్పించలేకపోయింది, కాస్త డిసప్పాయింట్ చేసింది. అయినా కూడా రామ్ చరణ్ ఆడియన్స్ను మరింత మెప్పించాలని చెప్పి ట్రిపుల్ జక్కన్న డైరెక్షన్లో ట్రిపుల్ మూవీతో మరి ఆడియన్స్ అందరినీ మెప్పించాలని మరి రెడీ అవుతున్నాడు. అయితే అంతా బాగానే ఉంది. ఇప్పుడు రామ్ చరణ్కి సంబంధించి ఓ వార్త అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిందండి. ఆయనకి సంబంధించిన ఏ న్యూస్ మరి ఇప్పుడు హాట్ టాపిక్ నిలిచిందని అంటారా? ఇటీవలే జూబ్లీ హిల్స్లో రామ్ చరణ్ గారు తన టేస్ట్కి అనుకూలంగా ఒక ఇల్లుని అయితే నిర్మించుకున్నారు. ఇల్లునే కదా కట్టుకున్నారు, దాంట్లో అంత హాట్ టాపిక్ ఏముంది అనొచ్చు. ఇల్లు హాట్ టాపిక్ కాకపోయినా దానికి పెట్టిన అమౌంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకే ఎంత పెట్టారంటారా? 38 కోట్ల రూపాయలతో ఆ ఇల్లుని కట్టుకున్నారట. 38 కోట్ల రూపాయల షాక్ అయ్యారుగా. ఎందుకే ఆ ఇంట్లోని ఏంటంత స్పెషల్ అంటారా? వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది. అసలు ఇంత భారీ బడ్జెట్తో కట్టిన సెలబ్రిటీ ఇల్లు దక్షిణాదిలోని చాలా తక్కువ. అందుకే రామ్ చరణ్ గారి ఇల్లు ఇంత స్పెషల్ అయిందంటూ మరి వార్తలు అయితే నడుస్తున్నాయి. ఇక ఈ విషయంతో ఓ ఛానల్ వారు రామ్ చరణ్ ఆస్తుల మీద ఓ లుక్ వేశారట. మొత్తంగా 1300 కోట్ల రూపాయల వరకు రామ్ చరణ్ గారికి ఆస్తులు ఉన్నాయంటూ మరి వారి ద్వారా వెల్లడైంది. అవునా, ఏంటి అంత ఆస్తులు అంటారా? ఎలా అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఒకే ఒక్క వారసుడిగా రామ్ చరణ్ గారికి మరి ఆయన సంపాదించిన ఆస్తి అంతా కూడా మరి ఈయనకే చెందుతుంది. దాంతోపాటుగా రామ్ చరణ్ గారు హీరోగా చేసిన సినిమాల నుంచి మరి ఆయన సంపాదించింది మొత్తం కలిపి 1300 కోట్ల రూపాయల వరకు వచ్చిందంటూ మరి వెల్లడైంది. ఇక్కడ ఇంకో విషయం ఉంది. అదేంటంటే ఉపాసనతో పెళ్ళైన తర్వాత అపోలో గ్రూప్కి సంబంధించి 700 కోట్ల రూపాయల వరకు ఆస్తులు చరణ్కి వచ్చాయంటూ మరి వార్తలు అయితే చాలామంది అవుతున్నాయి. దీంట్లో ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకి తెలియదు, కానీ దీని మీద అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుందండి. ఇంకో విషయం ఏంటో తెలుసా? ట్రిపుల్ మూవీలో మరి కథానాయకుడిగా నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ మూవీలో పారితోషికం తీసుకోవట్లేదు రామ్ చరణ్. అవునా, ఫ్రీగా చేస్తున్నాడా అంటే మాత్రం కాదు. పారితోషికం బదులు అంటే లాభాల్లోని షేర్ అడిగాడట రామ్ చరణ్. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే సంపాదన పరంగా అంటే ఎంత డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడని. ఇక కెరీర్ పరంగానే కాకుండా సంపాదన పరంగా కూడా హై రేంజ్లోని మరి దూసుకుపోతున్నాడుగా రామ్ చరణ్ అంటూ మరి గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా రామ్ చరణ్ సంబంధించి ఈ ఆస్తులన్నింటిలోనూ ఓ క్లారిటీ రావాలంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్ చేసేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.